రెండు పత్రికలకు 200 కోట్లు. ఒకటి సర్క్యులేషన్ ఉన్నది, మరొకటి డిజిటల్. ఇటీవల పెద్ద మొత్తంలో అందజేత కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతంలోని ఒక స్టార్ హోటల్లో కుదిరిన డీల్ ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగింత. చక్రం తిప్పిన పెద్ద నాయకుడికి సోదరులు. ఆ రెండు పత్రికలు చేయవలసిన పని ఒక్కటే, గత ప్రభుత్వ లూప్ హోల్స్ వెతకడంతో పాటు ఒక పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చాలు. ఎంపీ ఎన్నికలు అయిపోయేదాకా టాస్క్. దాంట్లో భాగంగా సదరు పత్రికల్లో వరుస కథనాలు. ఇదంతా చెప్తా. రాష్ట్రంలో 2 మీడియా సంస్థలకు బంపర్ ఆఫర్ తగిలింది. వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నట్టు కాసులు కురిపించే బేరం కుదిరింది. వీటిలో ఒకటి సర్క్యులేషన్ ఉన్న పేపర్, మరొకటి డిజిటల్ పేపర్. ఆ బేరం ₹1 కోటి, 2 కోట్లతో కాదు, తలా 100 కోట్లు. అంటే 2 పేపర్లకు కలిసి 200 కోట్లు. ఒక పెద్ద నాయకుడి ఇద్దరు సోదరులు దగ్గరుండి మరీ డీల్ సెట్ చేశారట. డబ్బు సమకూర్చే బాధ్యత ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ స్టార్ హోటల్లో ఈ డీల్ జరిగింది. ఆ 2 పేపర్స్ కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారనే అనుమానం కలిగొచ్చు. అయితే ఆ రెండిటికి ఒక టాస్క్ అప్పగించారు. గత ప్రభుత్వ లూప్ హోల్స్ వెతకాలి, దుమ్మెత్తి పోయాలి. ఒక పార్టీకి వ్యతిరేకంగా వరుస పెట్టి వార్తలు రాస్తూనే ఉండాలి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ మూలన ఏ చిన్న వార్త దొరికినా దాన్ని హైలైట్ చేయాలి. ఏమి దొరకకపోతే వాళ్ళే కొన్ని లీకులు ఇస్తారు. వాటిని ఉన్నట్టుగా పేపర్లో వేస్తే చాలు. లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా నిరంతరంగా ఈ పని చేస్తూనే ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా కార్యాచరణ మొత్తం సిద్ధం చేసి అడ్వాన్స్డ్ గా కొంత అమౌంట్ కూడా చేతుల్లో పెట్టారు. ఇది రేవంత్ రెడ్డి అనుకుంటాను కదా, ఇట్లనే చెప్పుకుంటా పోతే ప్రజలు ఇదే నమ్ముతారు అనుకుంటాను కావచ్చు. కానీ ఆల్రెడీ మీ భ్రమల్లోకి వెళ్ళి బయటపడ్డారు. కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని మీరు అన్నారు కదా, అప్పుడు నమ్మిండ్లు. ఎన్నికల ముందు నమ్మి మీకు అందుకే మీకు పెద్ద మెజార్టీ ఏమి ఇయ్యలే, 64 సీట్లే ఇచ్చిండ్లు. తుమ్మితే ఊడిపోయే ముక్కు మీది, తుమ్మితే ఊడిపోయే ముక్కు. కాబట్టి మీ మెడ మీద ఒక కత్తి వేలాడుతూనే ఉన్నది. జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. ఆల్రెడీ ప్రజలు కరెంటు విషయంలో, దళిత బంధు విషయంలో, గొర్రెల విషయంలో, రైతు బంధు విషయంలో, నీళ్ల విషయంలో ఆల్రెడీ మీ పనితనం అర్థమైపోయింది, మీకు శాతగానే అర్థమైపోయింది. మీరు పత్రికలతోటి మేనేజ్ చేయాలనుకుంటే ఎక్కువ రోజులు తుమ్మితే ఊసిపోయే మీ ముక్కు ఉండదు. ఈ 2 పేపర్లు ఏంటిదంటే, ఒకటి సర్క్యులేషన్ ఉన్న పేపర్, ఒకటి ఏంటిదంటే ఆంధ్రజ్యోతి, రెండోది దిశ పేపర్ను పూర్తిగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల రెడ్డి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులను పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ను, కేసీఆర్ని, హరీష్ రావుని, కవితని, ఈ నలుగురిని ఏకకాలంలో స్కాములు చేసిందని బదనం చేస్తూనే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం, పూర్తిగా కేసుల మీదకి డైవర్ట్ చేయడం. ఉదాహరణకి ఇక్కడ గొర్రెల స్కామ్ అని వేసింది కదా, దీని మీదకి డైవర్ట్ చేయాలి. కాళేశ్వరం మీదకి డైవర్ట్ చేయాలి. విద్యుత్ ఎందుకు వస్తలేదు అంటే డిస్కిమ్లకు మేము అప్పులు కట్టలే కేసీఆర్ అంటాను. అవును, కేసీఆర్ కట్టలే. మరి కేసీఆర్ అప్పులు కట్టకపోయినా కరెంట్ ఇచ్చిండు. మరి మీకెందుకు అట్లా శాతం అయితే లేదు అంటే డిస్కిమ్ ఓనర్స్ని బెదిరించిండో, నయానో భయానో, ₹10 ఇవ్వవలసిన కాడ రూపాయి ఇచ్చిండో కానీ కరెంటు పోలే. మరి మీకు ఆ తెలివి లేదా? ఇట్లా ఎన్ని రోజులని దొంగ వార్తలు రాపించుకుంటా బతికెళ్ళ తీస్తారు. ఎన్ని రోజులని ఇటువంటి లంగా వార్తలు రాసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే ఈ దొంగ వార్తలతోటి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని వెనకేసుకురాస్తారు? ఒకవేళ ప్రజలకే గనక తిక్క రేగింది అనుకో, నీ ఆంధ్రజ్యోతి సంస్థ ఉండదు, నీ దిశ పేపర్ ఉండదు. మీరు ఎప్పుడు చూడు ఈ 2 పేపర్లలో అదే పనిగా వార్తలు. ఇక కొత్తగా వెలుగు కూడా యాడ్ అయింది. ఇక ఈనాడు ఉండనే ఉన్నది, వాళ్ళ గురువు గారి పేపరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ, వెలుగు, ఈ 4లో 3 ప్రధానమైన సర్క్యులేషన్ ఉన్న పేపర్స్. వెలుగు కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సర్క్యులేషన్ ఉన్నది. దిశ డిజిటల్లో ఈ మధ్యలో కాస్త పేరు తెచ్చుకున్నది. ఈ 4 ఎప్పటికప్పుడు అబద్ధాలను ప్రజల్లోకి రాసి విడిచిపెట్టడం వీళ్ళ పని. ప్రజలకే గనక కోపం రావాలి. 4 గంటలు ఇప్పుడు కరెంటు బంద్ అవుతుంది. ఒకవేళ అది అట్లనే చేసుకుంటూ పోయిననుకో, ఇక మిమ్మల్ని మీకు గల్లా వట్టి గుంజి బయట
తన్నుడు అంటే మామూలు తన్నుడు ఉండదుగా. తెలంగాణ ప్రజలతోటి అంత అంత ఈజీగా పెట్టుకోకూడదు మీరు. కేసీఆర్ని మూలను కూర్చోబెట్టిండ్రు. మాకు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ప్రేమ కాదు, తెలంగాణ మీద మాత్రం ప్రేమ. మీరు కరెంట్ ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి, మీరు నీళ్ళు ఇవ్వాలి, దళిత బంధు ఇవ్వాలి, ఇన్ని ఉన్నాయి మీ పనులు. ఇవి విడిచిపెట్టి దొంగరాతలతో నమ్మిస్తామంటే మీ దొంగరాతలు ఎన్ని రోజులు నిలువై మిమ్మల్ని తన్నే రోజు కూడా వస్తుంది. అది ముందు గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోరు మీరు. ఈ లంగ కథలా మీ